ఐ గెస్ దిస్ ఈజ్ మిస్టర్ గని ఫుడ్ ఈ ఛానల్ అనమాట. సో ఈరోజు అయితే నేను డబుల్‌కా మీఠా చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో బయటికెళ్ళి కొనుక్కోలేను అండ్ ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేద్దాం ఎట్లా వస్తది ఏంటని చెప్పి అనుకుని ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో రెస్టారెంట్‌లోని బయట పెళ్ళిలో అంతా చేసేంత పర్ఫెక్ట్‌గా రాకపోవచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ అయితే లేవు. ఇప్పుడైతే షుగర్ హాఫ్ కప్పు అండ్ బాదం పప్పు, జీడిపప్పు, నెయ్యి, బ్రెడ్డు, యాలక్కాయలు, పాలు ఇవే అన్నమాట ఇంగ్రీడియంట్స్. చిటికెలో చేసేద్దాం పదండి ఎట్లా వస్తది ఏందని చెప్పని. అండ్ ఇప్పుడు బ్రెడ్ తీసుకుని అయితే 4 అయితే కట్ చేస్తున్నాను. ఇది మన బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అనమాట. డబుల్‌కా మీఠా చేసే బ్రెడ్ అయితే కాదు, ఇది మిల్క్ బ్రెడ్. మిల్క్ బ్రెడ్ కూడా బాగానే వస్తుందని చెప్పని చాలా వాటిలో అయితే చూశాను. అయితే ఇప్పుడైతే చేసేస్తున్నారు ఉంది. ఈ బ్రెడ్లో అయితే మాత్రం నేను మొత్తం 4 స్లైసెస్ కింద అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇట్లా కట్ చేసుకుని అయితే సైడ్కి పెట్టుకుంటున్నాను అనమాట. మొత్తం వచ్చేసి 8 పీసెస్ బ్రెడ్ అయితే ఏమో పెట్టాను. చూద్దాం ఎంత బాగా వస్తుంది ఏంటని చెప్పానని. సండే వచ్చిందంటే అలాంటి రెస్ట్ తీసుకోనికి టైం సరిపోదు, బయటికి వెళ్ళడానికి ఇంకా టైం సరిపోదు. అందుకని చెప్పేసి ఎప్పుడు నేను మాక్సిమం ఇంట్లోనే ఫుడ్ కుక్ చేసుకోవడానికి అయితే ప్రిఫర్ చేస్తాను. సో యూట్యూబ్లో చూపించే ఫుడ్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎట్లా వస్తుందని చెప్పి అయితే వీడియో చేస్తాను అనమాట. ఇప్పుడైతే కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను, కొంచెం లైట్ హీట్ అవ్వాలి. ఎక్కువ హీట్ అయిందంటే బ్రెడ్ వేయగానే మాడిపోతుంది చూడండి. అండ్ లైట్ హీట్ అయింది, హీట్ అవ్వగానే మళ్ళీ బ్రెడ్ ముక్కలన్నీ అన్నీ వేసుకొని ఇప్పుడు కొంచెం వాటిని ఫ్రై చేస్తాను. స్పూన్తో చేస్తున్నాను, నాకు అది పెద్ద పక్కన ఉన్న చెక్క గడితే తిప్పనికి రావట్లేదు అవి. ఇప్పుడైతే స్పూన్తోనే చేస్తున్నవి. లైట్ బ్రౌన్గా ఎట్లా వస్తున్నాయి చూడండి. ఫస్ట్ టైం నేను కుక్ చేయడం ఇట్లా. ఎప్పుడు నేను యూట్యూబ్లోని బయట అక్కడ చూడటమే తప్ప నా చేతులతో నేను ఎప్పుడైతే కుక్ చేయలేదు. చూడండి ఎంత బాగా వచ్చినాయో, ఎంత లైక్ రెడ్ బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి, బాగా ఎగినాయి అనమాట. సో ఎక్కువ ఎగిస్తే కూడా మళ్ళీ మాడిపోతాయని చెప్పని అయితే మూకుడు దించేస్తున్నాను. ఇప్పుడైతే మాత్రం మనం పాకం పెట్టేసేయాలి. పాకంలో ఏమేమి పెడతామో అయితే చూపిస్తాను చూడండి. అండ్ ఇది ఇంకో కడాయి పెట్టుకున్న, కడాయిలో వచ్చేసి హాఫ్ బాయిల్ హాఫ్ కప్ ఆఫ్ షుగర్ వేసుకున్న. హాఫ్ కప్ ఆఫ్ షుగర్కి టూ కప్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నా. ఎంత క్వాంటిటీలో నాకైతే తెలీదు, మిగతా వచ్చిన ఉంటే వాళ్ళకి తగ్గట్టు వేసుకోండి. అండ్ ఇప్పుడైతే మాత్రం అవి కొంచెం షుగర్ క్యూబ్స్ అన్నీ కూడా కరగాలన్నమాట వాటర్లోకి. అండ్ అప్పుడులోపు అయితే ఇలాచి అయితే దంచేసుకుంటున్నాను. ఇది ఈ సెంటిమెంట్ రాదనమాట మా మమ్మీకి ఎప్పటి నుంచో వస్తుంది. ఎప్పుడు ఏమంటే చేసింది ఇంట్లో మసాలా దంచి చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడైతే మాత్రం ఇలాచి పౌడర్ అయితే దాంట్లో యాడ్ చేసేస్తున్నాను, చూసేయండి. అండ్ ఇప్పుడు కొంచెం షుగర్ టేస్ట్ చేస్తున్నాను, వాటర్కి షుగర్కి సరిపోయిందా లేదా అని చెప్పారని. సో సరిపోయినాయి, నేనైతే పాలు వేసేస్తున్నాను. అండ్ పాలతో పాటు కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, ఇంకా కోవా చాలా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర అన్నీ లేవు. సో ఇవి ఉన్నాయి కాబట్టి పాలు అయితే వేస్తున్నాను టేస్ట్ కోసం అని చెప్పానని. పాలు కొంచెం మరగనియాలన్నమాట. అండ్ మరిగాక అండ్ ఇప్పుడు చూడండి పాలు అయితే మరిగిపోయినాయి. సో ఇప్పుడు ఇలా మరిగిపోయిన తర్వాత పైన మిగిలిలో వస్తుంది కదా, అట్లా వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అయితే మాత్రం దాంట్లో ఒకటి వేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ దాంట్లో కొంచెం మాడినాయి, నాకు డౌటే. ఇప్పుడైతే మాత్రం ఇవి అయితే మాడవు. సో ఇది అయితే ములిగేంత వరకు వేసుకుని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టాను, ఇంకా ముక్క అంతా ములిగాలని చెప్పానని. అయితే మురిగిపోయింది. సో ఇప్పుడైతే ఇది వేరే స్టవ్ మీద పెట్టుకుంటాను అనమాట, లైట్ ఫ్లేమ్లో పెట్టుకుని. అండ్ కొంచెం సేపు హీట్ ఇవ్వాలన్నమాట. సో ఎందుకంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ షుగర్ మొత్తం అంతా కూడా బ్రెడ్కి పట్టాలి కదా. సో అట్లా అని చెప్పేసి అని వేరే స్టవ్ మీద అయితే మార్చాను. అండ్ ఇప్పుడైతే మాత్రం మళ్ళీ ఇంకో ముగ్గురు పెట్టుకొని నెయ్యిలో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అయితే నా దగ్గర లేదు. సో కిస్మిస్ వేసిన టేస్టే వేరు ఉండేది. బట్ నా దగ్గర కిస్మిస్ లేదు, బాదం పప్పు, జీడిపప్పు అండ్ ఇంకొక సీడ్స్ ఏమి ఉన్నాయి మా తమ్ముడు అని. సో అవి అయితే వేసాను నెయ్యిలో వేపి. చూడండి అది ఇవన్నమాట. ఇప్పుడైతే నెయ్యి అయితే వేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి జెస్సీ దగ్గర నుంచి అయితే బుక్ చేశాను అనమాట. అండ్ మేము ఎప్పుడు జెస్సీ వాళ్ళు నెయ్యి వాడతాము. అండ్ ఇదైతే ఇట్లా ఉంది నెయ్యిలో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా వేసేసి కొంచెం ఫ్రై చేశాను. మరి ఎక్కువ డీప్ ఫ్రై అయిపోయింది, ఎట్లయిందో నాకు తెలియదు. చూడాలి, ఫ్రై అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు అయితే దాంట్లోకి అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. చూద్దాం ఎట్లా వస్తుంది ఏంటని చెప్పానని. ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తాను ఎట్లుంది ఏంటని చెప్పానని. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి. మళ్ళీ ఎక్కువ మాడినాయి అనుకోండి మళ్ళీ చెత్తగా ఉంటుంది, అందుకని ఎక్కువ మార్చట్లేదు. ఇప్పుడైతే ఫ్రై అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే తీసేసి దాంట్లోకి అయితే వేసేసుకోవడం అనమాట. చూద్దాం ఎట్లా వస్తుంది ఏంటని చెప్పానని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అటు దూరంగా పెడితే ఏనికి రాదు, హీట్లో ఉంటుంది, అందుకని దీని మీద మార్చుకుని మరి అయితే వేస్తున్నాను. అంతే, మొత్తం ఫ్రై చేసుకుని అయితే వేసేసాను దాని లోపలికి. ఇక చూడాలి ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఎట్లుంటుంది ఏంటని చెప్పని. ఏదో ట్రై చేసాం యూట్యూబ్లో చూసి, ఇంట్లో కూర్చున్న ఖాళీగా ఏం చేస్తున్నామని చెప్పానని. వచ్చిందో లేదో చూసేసేయండి, వస్తే కనుక ట్రై చేయండి ఇంట్లో కొన్ని ఐటమ్స్ అయితే మాత్రం. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చిందనమాట డబుల్కా మీఠా స్వీట్ అయితే మాత్రం. దీంట్లో కలర్ లేదు, ఏం లేదు, జస్ట్ ఇంట్లోనే మాత్రమే వేసాను, ఇంకా ఒక్కరు కూడా ఎక్కువ ఏం లేదు, అంతే. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసేది ఉందండి, నాకు ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు బయట తిన్నది తప్ప ఇంట్లో చేసింది అయితే ఏం లేదు. అండ్ ఫస్ట్ సిప్ అయితే తింటున్నాను. కొంచెం వేడిగా ఉంది, పర్లేదు, బాగుంది, బాగానే వచ్చింది. బట్ కొన్ని మిస్ అవుతున్నాయి అనమాట. అంటే ఇప్పుడు
కిస్మిస్ కానీ లేకపోతే ఇంకా కొన్ని కుంకుమ పువ్వు అని ఇంకా కోవా ఉంటుంది కదా, ఇవైతే మిస్ అవుతున్నాయి. ఆ ఫ్లేవర్ ఒకటి మిస్ అయింది నాకైతే మాత్రం. మిగతా అంతా బాగానే వచ్చింది. ట్రస్ట్ మీ, ట్రై చేయొచ్చు, ట్రై చేయండి ఒకసారి. ఎందుకంటే ఇది మన బ్యాచిలర్స్ కాలే, మరి అంత పర్ఫెక్ట్ కుక్కర్స్ అయితే కాదు కదా మనమేమి. సో ట్రై చేసాను, సెట్ అయింది. అండ్ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వేరే